మల్కా కుమరయ్య గారు. అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సరే, ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తర్వాత ఎడ్యుకేషన్ మినిస్ట్రీ తర్వాత లాస్ట్ 30 yearsలో చాలా నెగ్లెక్ట్ చేయడం జరిగింది సార్. అది ఒకప్పుడు 15% యావరేజ్ బడ్జెట్ అలొకేషన్ ఉంది, అది 6% పోయింది. లాస్ట్ టైం 7.5 ఇచ్చారు. పాత గవర్నమెంట్స్ అన్ని కూడా ఒక 30 ఏళ్ళ నుంచి ఈ విధంగా చేయడం వల్ల ఇది జరిగింది. అయితే టీచర్స్ ఇప్పుడు 86 యూనియన్స్ ఉన్నాయి సార్. ఈ 86 యూనియన్స్ 86 రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే రోజు డిఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, హైదరాబాద్ తిరగడంలోనే సరిపోతుంది. వాళ్ళు పాఠాలు చెప్పే వాళ్ళు వచ్చి ఇక్కడ సిటీలో తిరగడానికి చాలా మంది టీచర్స్ ఇక్కడ వస్తుంది సార్. ఈ సమ్మర్లో సార్ ఈ అకాడమిక్ క్యాలెండర్ డిక్లేర్ చేసి ఈ టీచర్ల ట్రాన్స్ఫర్స్ తర్వాత ట్రైనింగ్స్ వాళ్ళన్నీ సమ్మర్లో ఫ్రీజ్ చేస్తే తర్వాత ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే వాళ్ళందరూ క్లాసెస్ టీచ్ చేస్తారు సార్. ఇప్పుడు ఈ కంటిన్యూగా ప్రాసెస్ ప్రమోషన్స్ తర్వాత ఇవన్నీ పెట్టుట్లా వాళ్ళు ఈ పైరోలకే తిరగడానికి, మాయంబడి తిరగడానికి, గవర్నమెంట్ ఎంబడి తిరగడానికి వాళ్ళ టైం అంతా అవుతుంది సార్. అదే ఎక్కడైతే వాళ్ళు క్లాస్ రూమ్ చెప్పాల్సిన వాళ్ళందరూ ఈ రోడ్ల మీద తర్వాత ఈ మన గవర్నమెంట్ ఎంబడి తిరగడం జరుగుతుంది సార్. తర్వాత ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ప్రైమరీ టీచర్స్కు, హై స్కూల్ టీచర్స్కు, జూనియర్ కాలేజు, డిగ్రీ కాలేజ్ ప్రతిదానికి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సార్. ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో ట్రైనింగ్ చెప్పే టీచర్స్ లేరు సార్. ఆ టీచర్స్ లేకపోవడంతో టీచర్స్ డైరెక్ట్ క్లాసులు చెప్పడంతో అలా అప్గ్రేడ్ కాకపోవడంతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే లేదు సార్. తర్వాత ఇన్స్టిట్యూషన్స్లో మోడల్ స్కూల్స్, తర్వాత ప్రతి డిస్టిక్లో కూడా ఎస్సీ స్కూల్స్ అని, ఎస్టీ స్కూల్స్ అని, తర్వాత గురుకులాలని సో మెనీ నెంబర్ ఆఫ్ స్కూల్స్ డివిజన్స్ పెట్టి ఆ డివిజన్స్ అన్నీ ఒక్కొక్క సెక్రటరీ డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది సార్. వీళ్ళ కోఆర్డినేషన్ కోఆపరేషన్ లేక ఒక్కొక్కరు ఒక అది చేస్తారు సార్. అయితే ఇప్పుడు అందులో ఎస్సీస్ వల్ల లేడీస్ ఉంటుంది. ఇప్పుడు లక్షటిపేట ఒక విలేజ్ ఉంది సార్. అందులో 8 స్కూళ్ళు ఒక 1 kilometer రేడియస్లో ఉంటాయి. ఒక స్కూల్లో 10-20 మంది ఉంటారు. ఒక దాంట్లో అడ్మిషన్ ఉండదు, ఒక దాంట్లో అంటే ఆ స్టాఫ్ కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళు ఇట్లే చేసుకోలేకపోతున్నాం సార్. అయితే ఇప్పుడు శ్రీధరబాబు నాయకత్వంలో సబ్ కమిటీ ఒకటి వేశారు సార్. ఇందులో ఫైనాన్షియల్ ఇష్యూస్తో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి సార్. నాన్ ఫైనాన్స్ అన్ని అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ చేస్తే చాలా మందికి రెక్టిఫై అయిపోతాయి సార్. వితౌట్ ఎనీ ఫర్దర్ మనీ వీ కెన్ ఇంప్రూవ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ సార్. అది కమిటీకి కూడా తొందరగా రిపోర్ట్ ఇచ్చి ఇంప్లిమెంట్ చేయాలని సార్. ఇప్పుడు మన హైదరాబాద్ను నెంబర్ 1 సిటీగా చేయాలనుకుంటున్నాం. మన గ్రేటర్ హైదరాబాద్ను ఇప్పుడు ఏరియా కూడా పెంచుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం రైజింగ్ తెలంగాణ అంటున్నాం సార్. ఇప్పుడు దానికి ఆ విధంగా మనం ఈ 1 trillion ఎకనామీ పెంచాలంటే ఎడ్యుకేషన్ క్వాలిటీ బాగా పెంచాలి సార్. ఇప్పుడు మన రూరల్ బేస్లో గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ రూరల్ పాపులేషన్ మీదనే ఉన్నాయి సార్. వాళ్ళంతా వచ్చి చదవాలనుకుని వాళ్ళు చదువుతుంటారు కాబట్టి మనం టీచర్లు సరిగా పెట్టి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తే క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది సార్. ఇప్పుడు మనం ఒక ఎడ్యుకేషన్ ఒకటే మనం యూత్కు ఇవ్వాల్సింది, రూరల్ యూత్కి ఇవ్వాల్సింది ఉంది సార్. అయితే ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలని కోరుతున్నాం సార్.